దిశ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. మోదీకి ట్రంప్ ఫోన్ 40 నిమిషాల పాటు సంభాషణ. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, హార్ముజ్ జలసంధిపై చర్చించామన్న మోదీ. నారీశక్తి వందన్ చట్ట సవరణకు మద్దతివ్వండి. అన్ని రాజకీయ పార్టీలను మరోసారి విజ్ఞప్తి చేసిన ప్రధాని మోదీ. చొరబాటుదారులతో కుమ్మక్కైన టీఎంసీ ప్రభుత్వం మహిళల భద్రతను నిర్లక్ష్యం చేసింది. దీదీ సర్కార్పై అమిత్ షా విమర్శలు. భద్రతను నిర్ధారించడానికి సైనిక బలంతో పాటు దేశ సంకల్ప బలం కూడా అంతే ముఖ్యం తేల్చి చెప్పిన ఎన్ఎస్ఏ అజిత్ దోవల్. టీఎంసీ గూండా పన్ను వసూలు చేసి ఆ డబ్బును సిండికేట్లకు ఇస్తున్నారు. రాయగంజ్ ర్యాలీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణ. ఏపీ ఇంటర్ ఫలితాల విడుదల. 12 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఉత్తీర్ణత. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ సర్కార్ చేసిన మోసం ఎండగడదాం స్పష్టం చేసిన మాజీ మంత్రి కేటీఆర్. జుబలదిన్నె ఫిషింగ్ హార్బర్ ను సందర్శించిన మాజీ సీఎం వైఎస్ జగన్. మత్స్యకారులతో ముఖాముఖి నిర్వహించిన వైసీపీ అధినేత. బీహార్ తొలి బీజేపీ సీఎంగా సామ్రాట్ చౌదరి ప్రమాణ స్వీకారం. పాట్నాలోని లోక్ భవన్ లో ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్. రెడ్ బుక్ పేరుతో లోకేష్ అల్లకల్లోలం సృష్టిస్తున్నారన్న వైసీపీ మాజీ ఎంపీ భరత్. జగన్ కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయిస్తున్నారని మండిపాటు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో దురంధర్ సరికొత్త రికార్డు. దురంధర్ 2 భాగాలు కలిపి 3,000 కోట్లకు పైగా వసూలు. భారీ లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు. 1,300 పాయింట్లకు పైగా పెరిగిన సెన్సెక్స్. 24,200 దాటిన నిఫ్టీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాదాపు 40 నిమిషాల పాటు ఫోన్లో సంభాషించుకున్నారు. ఈ సంవత్సరం వీరిద్దరు ఫోన్లో మాట్లాడుకోవడం ఇది మూడోసారి. పశ్చిమాసియాలో ఫిబ్రవరి 28వ తేదీన ఉద్రిక్తత ప్రారంభమైనప్పటి నుండి వారిద్దరు మాట్లాడుకోవడం ఇది రెండవసారి. తాజాగా తనకు ట్రంప్ నుండి ఫోన్ కాల్ వచ్చిందని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మిత్రుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుండి తనకు ఫోన్ కాల్ వచ్చిందని పేర్కొన్నారు. వివిధ రంగాల్లో అమెరికా భారత్ ద్వైపాక్షిక సహకారం సాధించిన గణనీయమైన పురోగతిని సమీక్షించినట్లు తెలిపారు. అన్ని రంగాల్లో ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. పశ్చిమాసియాలోని పరిస్థితులపై కూడా తమ మధ్య చర్చ జరిగిందని వెల్లడించారు. హార్ముజ్ జలసంధిని తెరిచి ఉంచడం, స్వేచ్ఛగా సురక్షితంగా నిర్వహించడం ఎంత అవసరమో నొక్కి చెప్పమని మోదీ పేర్కొన్నారు. దేవభూమి ఉత్తరాఖండ్ తరపున నారీశక్తి వందన్ చట్ట సవరణకు మద్దతివ్వాలని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీలను ప్రధాని మోదీ మరోసారి విజ్ఞప్తి చేశారు. 2029 నాటికి దేశంలోని తల్లులు, సోదరీమణులు తమ హక్కుల్ని పొందేలా తాము చూస్తామని హామీ ఇచ్చారు. డెహ్రాడూన్ కార్యక్రమంలో ప్రజల ఉత్సాహం, ఆనందం చూసి తాను ఎంతగానో ముగ్ధుడనని ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. ये आस्था का उत्सव तो है ही, ये हमारी सांस्कृतिक चेतना का भी जीवंत उदाहरण है, जहां मां नंदा को बेटी मानकर पूरे सम्मान के साथ विदा किया जाता है। इस यात्रा में बहनों बेटियों की भागीदारी
इसे विशेष बनाती है। मैं मां नंदा को प्रणाम करते हुए देश भर की बहनों बेटियों को भी विशेष संदेश देना चाहता हूं। विकसित भारत के निर्माण में आपकी बहुत बड़ी भूमिका है। इस देश की बेटियों की, इस देश की माताओं की, बहनों की बहुत बड़ी भूमिका मैं देख रहा हूं। और बहनों बेटियों की सुविधा, सुरक्षा और लोकतंत्र में भागीदारी, ये डबल इंजन सरकार की बहुत बड़ी प्राथमिकता है। आप अभी देख रहे हैं कि दुनिया में कितना बड़ा संकट आया है। इसे दुनिया के विकसित देशों में भी कितना हाहाकार मचा है। ऐसी मुश्किल हालत में भी सरकार का निरंतर प्रयास है कि हमारी बहनों को कम से कम परेशानी हो। साथियों, बहनों बेटियों की भागीदारी का एक और महत्वपूर्ण पड़ाव अब देश के सामने है। 4 दशकों के इंतजार के बाद संसद ने नारी शक्ति చొరబాటుదారులతో కుమ్మక్కైన టీఎంసీ ప్రభుత్వం మహిళల భద్రత నిర్లక్ష్యం చేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. జాతీయ భద్రతను బలిపెట్టి చొరబాటుదారులు దేశవ్యాప్తంగా వ్యాపించడానికి అవకాశం కల్పించిందని విమర్శించారు. కానీ మోదీ ప్రభుత్వం ఒంటరిగా ప్రతి చొరబాటుదారుణ్ణి తరిమి కొడుతుందన్నారు. గజల్ ర్యాలీలో ప్రజలు చూపిన ఆప్యాయత బీజేపీ విజయం ఖాయమని సూచిస్తోందని అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు. भाइयों बहनों, मुझे एक बात बताओ, अयोध्या में राम मंदिर बनना चाहिए था या नहीं बनना चाहिए था? अरे जोर से बोलो जरा। 550 साल से कांग्रेस, तृणमूल कांग्रेस, सपा, बसपा, डीएमके रामलल्ला को टेंट में रखे थे। अंग्रेजों से लेकर कांग्रेस तक सबने राम मंदिर का विरोध किया। 2019 में आपने नरेंद्र मोदी जी को पूर्ण बहुमत दिया और मोदी जी ने अयोध्या में भव्य मंदिर बनाकर जय श्री राम कर दिया। और ये दीदी अपने चट्टे पट्टे हुमायूं कबीर को साथ में रखकर यहां बाबरी मस्जिद बनाना चाहती है। दीदी कान खोलकर सुन लो, भारतीय जनता पार्टी की सरकार आ रही है। बंगाल की भूमि पर बाबरी मस्जिद हम नहीं बनने देंगे, नहीं बनने देंगे। ये हुमायूं कबीर दीदी का ही एजेंट है और दीदी आपके इशारे पर वो बाबरी मस्जिद बना रहा है। मगर दीदी आपका टाइम अब समाप्त हो गया है। यहां भाजपा सरकार आने वाली है। यहां बाबरी मस्जिद नहीं बन सकता है। భద్రత నిర్ధారించడానికి సైనిక బలంతో పాటు దేశ సంకల్ప బలం కూడా అంతే ముఖ్యమని ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ స్పష్టం చేశారు. గాంధీనగర్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. శత్రువు మనోధైర్యాన్ని దెబ్బతీసి మన షరతులపై ఒప్పందాన్ని అంగీకరించేలా వారిని బలవంతం చేయడమే యుద్ధం యొక్క ఏకైక లక్ష్యమని దోవల్ చెప్పుకొచ్చారు. देवी और सज्जनों, राष्ट्र की सुरक्षा एक बड़ा कॉम्प्लेक्स और जटिल सा फेनोमेनन है। उसके कई घटक होते हैं। राष्ट्र की सैन्य शक्ति, टेक्नोलॉजिकल पावर, उसकी संपदा, उसके संसाधन, उसकी कूटनीतिक शक्ति, उसके मानव संसाधन। और होता क्या है कि हम कभी कभी सोचते हैं कि जब इस कॉम्प्रहेंसिव नेशनल पावर का आंकलन किया जाता है तो अधिकतर जहां गलती होती है वो होती है वहां के राष्ट्र के मनोबल और वहां के लोगों की शक्ति के आकलन में। अगर रूस अफगानिस्तान से वापस गया या अमेरिका को वियतनाम से वापस जाना पड़ा या अमेरिका अफगानिस्तान में अपने मकसद हासिल नहीं किया तो उसकी टेक्नोलॉजी, उसकी सैन्य शक्ति, उसके सारे संसाधन उनसे कई गुना ज्यादा थे। लेकिन जो वहां के लोगों की एक
अपने राष्ट्र के प्रति, अपने लोगों के प्रति वो थी, उसमें शायद एक अंतर था। అవినీతి పోటీలో టీఎంసీ కూడా ఏమాత్రం వెనుకబడలేదు. వారు గూండా పన్ను వసూలు చేసి ఆ డబ్బును సిండికేట్లకు ఇస్తున్నారంటూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సంచలన ఆరోపణ చేశారు. రాయ్గంజ్ జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడారు. 2021లో 5 లక్షల ఉద్యోగాలు ఇస్తామని టీఎంసీ వాగ్దానం చేసింది. కానీ ఇప్పుడు 84 లక్షల మంది యువకులు నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నారని మమతా బెనర్జీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. मैंने अदानी जी की बात की तो तृणमूल कांग्रेस भी भ्रष्टाचार की रेस में कम नहीं है। भाइयों और बहनों, शारदा चिट फंड स्कैम, 17 लाख इन्वेस्टर्स का पैसा, 1900 करोड़ रुपए उनको वापस नहीं दिया। रोज वैली चिट फंड स्कैम, 31 लाख इन्वेस्टर्स का पैसा लिया, 6,600 करोड़ रुपए अभी तक वापस नहीं दिए। कोल स्मगलिंग स्कैम, इलीगल माइनिंग, ट्रांसपोर्ट, गुंडा टैक्स कलेक्शन होता है यहां पे ट्रांसपोर्टर्स और परचेजर से, और यहां पे बंगाल की जनता का फायदा नहीं होता है। यहां पे सिर्फ तृणमूल कांग्रेस का जो सिंडिकेट है उसको ये 24 घंटा पैसा देते रहते हैं। ఆంధ్రప్రదేశ్ 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. గడిచిన 12 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని మంత్రి వెల్లడించారు. ఈ ఏడాది కూడా ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. ఈ ఏడాది సుమారు 10.50 లక్షల మంది పరీక్షలకు హాజరయ్యారని లోకేష్ తెలిపారు. గత 12 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఏడాది అత్యధిక శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. ఫస్ట్ ఇయర్లో 77% మంది విద్యార్థులు పాస్ అవ్వగా సెకండ్ ఇయర్లో 81% మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు వెల్లడించారు. ఫస్ట్ ఇయర్లో బాలురు 72%, బాలికలు 81% ఉత్తీర్ణత సాధించారు. సెకండ్ ఇయర్లో బాలురు 76%, బాలికలు 85% పాస్ అయ్యారు. వొకేషనల్ కోర్సులో ఫస్ట్ ఇయర్ 61%, సెకండ్ ఇయర్లో 74% మంది పాస్ అయ్యారు. ఎన్నికల గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ అలవిగాని హామీలిచ్చి ప్రజల్ని మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పేరిట బడుగు బలహీన వర్గాల ప్రజల్ని వంచిందని మండిపడ్డారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా మహానీడి స్మృతి వనంలో జరిగిన జయంతి వేడుకల్లో కేటీఆర్ పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సర్కార్ తీరుపైన ఆ సర్కార్ ఎస్సీ ఎస్టీలను మోసం చేసిన తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ దళిత గిరిజనులను మోసం చేసిందని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ మోసాన్ని ప్రతి దళిత గిరిజన సోదర సోదరిమణులందరికీ తెలియజేయాలని, అందరం కలిసి కాంగ్రెస్ సర్కార్ మోసాన్ని ఎండగడదామని ఆయన పిలుపునిచ్చారు. ఇవాళ రాష్ట్రంలో ఉండే ఎస్సీ ఎస్టీ సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, గుర్తు చేసుకోవాలని కోరుతా ఉన్నా. ఒక ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో ఒకటి చెప్పలేదు మాట 12 లక్షలని, ఇంకా చాలా చెప్పినారు. ఎస్సీలకు 18% రిజర్వేషన్ చేస్తామన్నారు. ఇవాళ 16 ఉన్నది, దాన్ని 18 చేస్తామన్నారు. ఎస్టీలకు 10% ఉన్నది, రిజర్వేషన్ పెంచుతాం 12% చేస్తామన్నారు. ఇలా దాదాపు 2.5 ఏళ్లు గడిచినా మర్చిపోయారు. ఎస్సీ ఎస్టీలకు ఇండ్లకు మిగతా వర్గాలకు 5 లక్షలు ఇస్తే ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు ఇస్తామని చెప్పారు. ఒక్కొక్క ఇల్లు కట్టుకుంటే ఇందిరమ్మ ఇంటికి 6 లక్షలు మీరు ఎస్సీ ఎస్టీ అయితే అన్నారు. ఎస్సీ ఎస్టీలకు జాగా లేకపోతే జాగా కూడా ప్రభుత్వమే ఇస్తుందని చెప్పినారు. అట్లాగే ఇంకొక మాట కూడా చెప్పారు విద్యార్థులకు, ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి, బీసీ విద్యార్థులకి 10వ తరగతి పాస్ అయితే 10,000, 12వ తరగతి పాస్ అయితే 15,000, డిగ్రీ పాస్ అయితే 25,000, పీజీ పాస్ అయితే 1,00,000, పిహెచ్డి చేస్తే 5 లక్షలు ఇస్తామని చెప్పి నమ్మబలికి ఇంకా చాలా మాటలు చెప్పి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో కూడా కాంట్రాక్టులు 42% ఇస్తామన్నారు. బీసీలకి కాంట్రాక్టులలో 18% ఇస్తా అన్నారు. ఎస్సీలకి కాంట్రాక్టులలో, ప్రభుత్వ కాంట్రాక్టులలో, ఎస్టీలకు 12% ఇస్తామన్నారు. మొత్తం వెరసి 72% ప్రభుత్వ కాంట్రాక్టులలో బీసీ ఎస్సీ ఎస్టీలకే మేము అవకాశం ఇస్తామని చెప్పి అభయహస్తం పేరిట మేనిఫెస్టో రాసి అందులో స్పష్టంగా చెప్పింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ 2.5 సంవత్సరాలైంది. ఈ 2.5 సంవత్సరాలలో దగ్గర 1,00,00,000 కోట్ల కాంట్రాక్టులు పిలిచిండు రేవంత్ రెడ్డి. వచ్చినాయా మరి ఎస్సీ ఎస్టీ బీసీబీలకు 72% వాటా ప్రభుత్వ కాంట్రాక్టులలో వచ్చిందా? రేపో మాపో మూసీ పిలుస్తారట, మూసీ కాంట్రాక్టులు ఇస్తాడా రేవంత్ రెడ్డి? 72%
రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలకు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ మరో ఉదాహరణ అని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం ఫిషింగ్ హార్బర్ను పరిశీలించి స్థానిక మత్స్యకారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు. తమ హయాంలో రాష్ట్రంలో కొత్తగా 4 పోర్టులకు శ్రీకారం చుట్టామన్నారు. మత్స్యకారులకు అండగా ఉండడం కోసం 10 ఫిషింగ్ హార్బర్లు 6 ఫిష్ ల్యాండ్ సెంటర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. మొత్తంగా 26,000 కోట్ల పెట్టుబడులకు శ్రీకారం చుట్టి మారిటైమ్ బోర్డు తీసుకొచ్చి పనులు వేగవంతం చేశామని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధిని గాలికి వదిలేసిందని మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. ఈ ప్రాంతంలో జరుగుతా ఉన్న అన్యాయాన్ని మీడియా సమక్షం ద్వారా రాష్ట్ర ప్రజలందరి దృష్టికి కూడా తీసుకొని పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు నిజంగా రాష్ట్రంలో జరుగుతూ ఉన్న అన్యాయాలను నిజంగా ఎంత ఘోరంగా జరుగుతూ ఉన్నాయి అనడానికి ఈరోజు ఈ ఫిషింగ్ హార్బర్ అన్నది నిజంగా ఇంకొక ఉదాహరణ. ఈ జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ఈ హార్బరే కాదు, రాష్ట్రంలో ఏకంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండగా, మన ప్రభుత్వం ఉండగా ఏకంగా ఈ రాష్ట్రంలో ఇంతకు ముందు లేని విధంగా ఇంతకు ముందు ఎప్పుడు జబర్లు రావాలి, ఆ ఫిషింగ్ హార్బర్ల ద్వారా వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడాలి అని చెప్పి వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్గా ఏకంగా 10 ఫిషింగ్ హార్బర్లు 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్లాన్ చేయడం జరిగింది. దాదాపుగా 16,000 కోట్ల రూపాయలతో 4 పోర్ట్లు, దాదాపుగా 3,800 కోట్ల రూపాయలతో 10 ఫిషింగ్ హార్బర్లు, దాదాపుగా 150 కోట్ల రూపాయలతో 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, దాదాపుగా 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో వీటికి అన్నింటికీ కూడా శ్రీకారం చుట్టాము. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మన హయాంలో ఈ 20,000 కోట్లే కాదు, ఈ 20,000 కోట్లకు అదనంగా మరో 6,000 కోట్ల రూపాయలతో మొత్తంగా 26,000 కోట్ల రూపాయలతో పోర్ట్లకు సంబంధించిన ఎక్స్పాన్షన్ కూడా ప్లానింగ్లోకి భాగమైంది. దేవుడి దయతో మన ప్రభుత్వ హయాంలోనే ఇవన్నీ కూడా అడుగులు వేగంగా ముందుకు పడతా ఉన్నప్పుడు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటో తెలుసా? పోర్టులకు సంబంధించి ఇదే పెద్ద మనిషి నేను చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. పోర్టులకు సంబంధించి కీలకమైన భూసేకరణలన్నీ కూడా పూర్తి చేసి అన్ని రకాల అనుమతులను తీసుకొచ్చి ఈ పోర్టులన్నింటినీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకోకుండా బ్యాంకు రుణాలను సైతం వీటికి టైఅప్ చేసి ఫైనాన్షియల్ క్లోజర్ కూడా కంప్లీట్ చేసి మారిటైమ్ బోర్డు క్రియేట్ చేసి అన్ని రకాలుగా ఈ ప్రాజెక్టులను ముందుకు తీసుకొని పోయే కార్యక్రమం చేసి ఏకంగా రామయ్యపట్నం పోర్టులో ఏకంగా ఒకటేసారి దాదాపుగా 95% ప్రాజెక్టు కూడా పూర్తి చేసిన పరిస్థితిలోకి మన ప్రభుత్వ హయాంలో జరిగింది. బీహార్ రాజకీయాల్లో ఒక సుదీర్ఘ అధ్యాయం ముగిసింది. దశాబ్ద కాలానికి పైగా రాష్ట్రాన్ని పాలించిన నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేయడంతో భారతీయ జనతా పార్టీకి చెందిన బలమైన నేత సామ్రాట్ చౌదరి ఇవాళ బీహార్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పాట్నాలోని లోక్ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ సయ్యద్ అతా హుస్సేన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. 57 ఏళ్ల సామ్రాట్ చౌదరి రాజకీయ నేపథ్యమున్న కుటుంబం నుండి వచ్చారు. ఆయన తండ్రి శకుని చౌదరి 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. తల్లి పార్వతీదేవి కూడా ఎమ్మెల్యేగా సేవలందించారు. 1990లో ఆర్జేడీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన సామ్రాట్ 2018లో బీజేపీలో చేరారు. 2023లో బీహార్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, 2024లో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. నితీష్ కుమార్ ను అధికారం నుండి దించే వరకు తాను తలపాగా తీయనని 2022లో ఆయన బహిరంగంగా శపథం చేశారు. నేడు నితీష్ స్థానంలో ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించడం గమనార్హం. मैं सम्राट चौधरी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति
भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता मैं भारत की प्रभुता और अखंडता अक्षुण रखूंगा। मैं बिहार राज्य के मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धा पूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। ఏపీలో కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత మాజీ ఎంపీ మార్గాని భరత్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జయంతికి వర్ధంతికి తేడా తెలియని నారా లోకేష్ రెడ్ బుక్ పేరుతో రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. జగన్ కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో ఉన్మాదం అనదగ్గ రీతిలో ట్రోలింగ్ జరుగుతుందని అన్నారు. ఫేక్ ఛానల్స్ తో జగన్ కుటుంబాన్ని టార్గెట్ చేశారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో ఆర్గనైజ్డ్ క్రైమ్ జరుగుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నారా లోకేష్ కు ఒకటే చెబుతున్నా, అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు, చట్టం ఎవరికి చుట్టం కాదు, భవిష్యత్తులో ఆ చట్టం మీ మెడకే చుట్టుకుంటుందని హెచ్చరించారు. ఆర్గనైజ్డ్ క్రైమ్ కొన్ని సైట్స్ పెట్టుకుని, వెబ్ ఛానల్స్ పెట్టుకుని ఇవాళ సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం పైన, జగనన్న కుటుంబం పైన, జగనన్న శ్రీమతి గారైన భారతమ్మ పైన ఈ రకమైన దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. ఎంత దారుణాతి దారుణంగా M9 అంట, ఏదో న్యూస్ ఛానల్ M9, ఇంకోటి ఇదేంటంటే థింక్ ఆంధ్ర అంట. థింక్ ఆంధ్రాలో వీళ్ళు పెట్టిన ఫోటోలు చూడండి. భారతమ్మ ఫోటో పెట్టి జగన్ పై భారతి కేసు పెట్టిందని మీకు తెలుసా? వైఎస్ఆర్ పరువు కాపాడడానికి చంద్రబాబు నాయుడు గారు కృషి చేశాడు. నేను అడుగుతా ఉన్నా, ఇంత దారుణమా? అసలు మీకు వార్తలు లేకపోతే వేరే వేసుకోండి. మీరు కుటుంబ సభ్యుల్ని, అందులోనూ మేమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని, భారతి గారిని ఆది దంపతుల్లో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తాం. అలాంటి వ్యక్తులు మొన్నటిదాకా వైఎస్ఆర్ సిపిలో ఉన్న భార్యల పేర్లు ఎత్తేశారు. ఇప్పుడు ఇంకొక ఆర్గనైజ్డ్ క్రైమ్ డైరెక్ట్ గా అధినాయకుడు శ్రీమతి గారిని తీసుకుని వచ్చారు. నేను అడుగుతా ఉన్నా, ఇదే నారా లోకేష్ కి చెప్తా ఉన్నా, బాబు లోకేష్ బాబు మీకు ఇదే చెప్తా ఉన్నా, అధికారం ఉందని చెప్పేసి, అధికారం ఉంది ప్రస్తుతానికి, నేను మీకు ఒకటే చెప్తా ఉన్నా, అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు. నేను ఒక్కటే చెప్పే అంశం ఏంటంటే, ప్రస్తుతానికి చట్టం మీ చుట్టం కావచ్చు, రోజులన్నీ ఒకలాగా ఉండవు బాబు. నారా లోకేష్, రోజులన్నీ ఒకలాగా ఉండవు. కాలచక్రం అటు నుంచి ఇలా తిరుగుతూ ఉంటది. తిరిగినప్పుడు మళ్ళీ అదే చట్టం మీకు వెంటాడుతూ ఉక్కిరి బిక్కిరి చేస్తుందనే అంశాన్ని గుర్తుపెట్టుకోమని ఈ నారా లోకేష్ కి చెప్తా ఉన్నా. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో అంట భారతిరెడ్డి గారట జగన్మోహన్ రెడ్డి గారి కేసు పెట్టారని, అప్పుడేమో చంద్రబాబు నాయుడు గారు సెటిల్మెంట్ చేశారని, ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన మొరపెట్టుకుంటే ఈయన ముఖ్యమంత్రిగా సెటిల్మెంట్ చేసాడు. అడుగుతా ఉన్నా, ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నావు? అప్పుడు నువ్వు ముఖ్యమంత్రివా లేకపోతే ఏమన్నా వార్డు మెంబర్వా సెటిల్మెంట్లు చేయడానికి? నిజంగానే గనక మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు అందులో ఇన్వాల్వ్ కాకపోయి ఉంటే, ఆల్రెడీ మేము కంప్లైంట్ ఇచ్చాం, ఇమీడియట్ గా కేసు కట్టండి. థింక్ ఆంధ్ర పైన, M న్యూస్ పైన మీరు ఈ రకమైన అవాస్తవమైన వార్తల్ని ప్రచురణలో తీసుకొస్తా ఉన్నారు. అంటే మీరు తీసుకొచ్చి సోషల్ మీడియాలో త్రో చేసేసి ప్రజలకి అలా వదిలేస్తా ఉన్నారు. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ లో భాగం. రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ఆధార్ దర్శకత్వంలో వచ్చిన దురంధర్ చిత్రం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు ఏ సినిమా ఫ్రాంచైజీకి సాధ్యం కాని అరుదైన మైలురాయిని అందుకుంది. దురంధర్ 2 భాగాలు కలిపి 3,000 కోట్లకు పైగా వసూళ్లను సాధించాయి. దురంధర్ 2 ది రివెంజ్ చిత్రాలు కలిసి అక్షరాల 3,019 కోట్లను రాబట్టాయి. దురంధర్ మొదటి భాగం కేవలం హిందీలోనే విడుదలైనప్పటికీ ఈ స్థాయిలో కలెక్షన్లు రావడం గమనార్హం. దురంధర్ చిత్రం 1,307 కోట్లకు పైగా, దురంధర్ ది రివెంజ్ 1,712 కోట్లకు పైగా వసూలు చేశాయి. ఈ 2 చిత్రాలు కలిపి మొత్తం 3,019 కోట్ల వసూలను రాబట్టాయి. బాహుబలి మొదటి భాగం 650 కోట్లు, రెండో భాగం 17,088 కోట్లు వసూలు చేశాయి. 2 చిత్రాలు కలిపి 2,438 కోట్లు వసూలు చేశాయి. పుష్ప చిత్రం 350 కోట్లు వసూలు చేయగా, పుష్ప 2 1,742 కోట్లను రాబట్టింది. 2 చిత్రాలు కలిపి 2,092 కోట్లు వసూలు చేశాయి.
అమెరికా ఇరాన్ మధ్య భౌగోళిక ఉద్రిక్తత తగ్గుముఖం పడతాయన్న సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడడంతో సూచీలు పరుగులు పెట్టాయి. ఉదయం ట్రేడింగ్ లో సెన్సెక్స్ 1303 పాయింట్లు పెరిగి 78,854.54 వద్ద చేరగా నిఫ్టీ 392 పాయింట్లు లాభపడి 24,237.70 వద్ద ట్రేడ్ అయింది. ఇరాన్తో వివాదం ముగింపు దశకు రావచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించడంతో ప్రపంచ మార్కెట్లలో స్థిరత్వం వస్తుందని ఆశలు పెరిగాయి. సానుకూల పరిణామం భారత మార్కెట్లకు మంచి ఊపునిచ్చింది. దీంతో మార్కెట్లలో అస్థిరతను సూచించే ఇండియా వొలటిలిటీ ఇండెక్స్ ఏకంగా 15.4% తగ్గి 17.34 స్థాయికి పడిపోయింది. ఇది సమీప భవిష్యత్తులో మార్కెట్లో అనిశ్చితి తగ్గుతుందని సూచిస్తుంది. ఫ్రంట్ లైన్ సూచీలతో పాటు బ్రాడర్ మార్కెట్లు కూడా రాణించాయి. నిఫ్టీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 2.09%, 2.10% మేర లాభపడ్డాయి. రంగాల వారీగా చూస్తే పిఎస్యు బ్యాంకులు, ఐటీ షేర్ల కొనుగోలు ఉత్సాహం కనిపించగా ఫార్మా రంగం మాత్రం వెనుకబడింది. మరోవైపు ఆసియా సెషన్లో ముడి చమురు ధరలు తగ్గడం కూడా సానుకూల అంశంగా మారింది. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ ధర 0.36% తగ్గి బ్యారెల్కు $94.45 చేరుకుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మోదీకి ట్రంప్ ఫోన్, 40 నిమిషాల పాటు సంభాషణ. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, హర్ముజ్ జలసంధిపై చర్చించామన్న మోదీ. నారీశక్తి వందన్ చట్ట సవరణకు మద్దతివ్వండి. అన్ని రాజకీయ పార్టీలను మరోసారి విజ్ఞప్తి చేసిన ప్రధాని మోదీ. చొరబాటుదారులతో కుమ్మక్కైన టీఎంసీ ప్రభుత్వం మహిళల భద్రతను నిర్లక్ష్యం చేసింది. దీదీ సర్కార్పై అమిత్ షా విమర్శలు. భద్రతను నిర్ధారించడానికి సైనిక బలంతో పాటు దేశ సంకల్ప బలం కూడా అంతే ముఖ్యం, తేల్చి చెప్పిన ఎన్ఎస్ఏ అజిత్ దోవల్. టీఎంసీ గూండా పన్ను వసూలు చేసి ఆ డబ్బును సిండికేట్లకు ఇస్తున్నారు. రాయగంజ్ ర్యాలీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణ. ఏపీ ఇంటర్ ఫలితాల విడుదల, 12 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఉత్తీర్ణత. ఎస్సీ/ఎస్టీ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ సర్కార్ చేసిన మోసం ఎండగడదాం, స్పష్టం చేసిన మాజీ మంత్రి కేటీఆర్. జుబలదిన్న ఫిషింగ్ హార్బర్ ను సందర్శించిన మాజీ సీఎం వైఎస్ జగన్. మత్స్యకారులతో ముఖాముఖి నిర్వహించిన వైసీపీ అధినేత. బీహార్ తొలి బీజేపీ సీఎంగా సామ్రాట్ చౌదరి ప్రమాణ స్వీకారం. పాట్నాలోని లోక్ భవన్ లో ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్. రెడ్ బుక్ పేరుతో లోకేష్ అల్లకల్లోలం సృష్టిస్తున్నారన్న వైసీపీ మాజీ ఎంపీ భరత్. జగన్ కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయిస్తున్నారని మండిపాటు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో దురంధర్ సరికొత్త రికార్డ్. దురంధర్ 2 భాగాలు కలిపి 3,000 కోట్లకు పైగా వసూలు. భారీ లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, 1300 పాయింట్లకు పైగా పెరిగిన సెన్సెక్స్, 24,200 దాటిన నిఫ్టీ. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.